అందరికీ నమస్తే। ఫోటో కస్టమైజ్ రాఖీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా। ఈ ఫోటో కస్టమైజ్ రాఖీని మనం చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు। దాని కోసం మనకు ఫస్ట్ మీరు రాఖీ చేయాలనుకున్నటువంటి ఒక ఫోటోని అయితే తీసుకోండి। తర్వాత ఇలా సర్కిల్ షేప్ లో ఒకసారి ఇలా పెన్ తో డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో సర్కిల్ షేప్ లో అదే విధంగా మనం సిజర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి। ఈ విధంగా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇలా సర్కిల్ షేప్ అనేది ఫోటో కనిపిస్తుంది మనకి। ఇది సర్కిల్ షేప్ అనేది ఫేస్ క్లియర్ గా కనిపించేలాగా మనం తీసుకోవాలి। తర్వాత మనము కొత్తగా డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదా, ఇలాంటి ట్యాగ్స్ లో ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ ఉంది అనుకోండి, దాన్ని తీసుకోండి। తర్వాత మనం తీసుకున్నటువంటి ఫోటోకి ఇలా ఫ్యాబ్రిక్ గ్లూని బ్యాక్ సైడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। తర్వాత మనం తీసుకున్నటువంటి ప్లాస్టిక్ షీట్ కి ఈ ఫోటోని స్టిక్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఫోటో రౌండ్ గా మనం ఇలా గ్లూ అనేది పెట్టేసుకోవాలి। తర్వాత దీనిపైన ఇలా స్టోన్ లేస్ అనేది పెట్టుకున్నాను। ఇలా స్టోన్ లేస్ పెట్టిన తర్వాత మనము రౌండ్ గా ఉందా లేదా అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి। ఇలా రౌండ్ గా వచ్చిన తర్వాత మనం ఇక్కడ కుందన్స్ అనేది తీసుకున్నాను। ఇవి గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి కుందన్స్ తీసుకున్నాను నేను। మీరు మీకు నచ్చినటువంటి కలర్ లో కుందన్స్ అయితే తీసుకొని గ్లూ పెట్టేసి ఇలా స్టోన్ లేస్ ఉంది కదా, దాన్ని అవుట్ సైడ్ మొత్తం ఇలా స్టిక్ చేసుకోవాలి। ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఆరేంత వరకు వెయిట్ చేయాలి। ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి ప్లాస్టిక్ షీట్ మొత్తాన్ని నీట్ గా కట్ చేసుకోవాలి। తర్వాత నా దగ్గర ఉన్నటువంటి జెర్రీ థ్రెడ్ ని తీసుకున్నాను। మీరు జెర్రీ థ్రెడ్ ప్లేస్ లో ఏ థ్రెడ్ నైనా యూజ్ చేయొచ్చు। తర్వాత సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి ఒక క్లాత్ పీస్ ని అయితే తీసుకున్నాను। ఈ క్లాత్ పీస్ పైన మనము ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేయాలి। తర్వాత మనం తీసుకున్నటువంటి థ్రెడ్ ని మిడిల్ లో పెట్టేసి మనం రెడీ చేసుకున్నటువంటి ఫోటో రాఖీని కూడా బ్యాక్ సైడ్ లో గ్లూ చక్కగా ఇలా నీట్ గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసి దీన్ని బేస్ పైన స్టిక్ చేసి ఆరేంత వరకు వెయిట్ చేయాలి। అంతే, మనకు చాలా అంటే చాలా ఈజీగా 10 రూపీస్ కన్నా తక్కువలోనే మనకు ఇంట్లోనే కస్టమైజ్డ్ ఫోటో రాఖీ అనేది రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి। అంతే, ఈ వీడియో మళ్ళీ కలుద్దాం, బాయ్।